రైతులందరికీ నమస్కారములు. మనకు ఇప్పుడే చూసుకుంటే రైతులైతే సంతోషంలో ఉన్నారు. రైతులకైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి. చాలామందికి అయితే ఎవరికైతే 2 ఎకరాల నుంచి 3 ఎకరాల గల రైతులకైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఈరోజు అయితే ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకా రైతు బంధు ఎవరికైతే పడలేదో మీకు రేపు లేదా ఎల్లుండి వరకు అయితే రైతు బంధు ఇంకా మీకు పడిందో పడలేదో, అలాగే మీరు ఎక్కడ నుంచి ఏ జిల్లా నుంచి చూస్తున్నారో వీడియోని ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి. అలాగే రైతు బంధు వచ్చేసి రేపు ఈ జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు అనేది జమ కాబోతున్నాయట. ఇంకా మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ముందుగా తెలియజేస్తాను. అంటే 2 ఎకరాల పైన ఉన్న రైతులకైతే 2 గుంటల 30 గుంటలు కానివ్వచ్చు, వీళ్ళకైతే డబ్బులు అయితే పడినట్టు తెలుస్తుంది. ఈరోజు రైతు బంధు డబ్బులు ఇంకా మీకు పడనట్టయితే ఏదైతే 3 ఎకరాలు కానివ్వచ్చు, 4 ఎకరాల గారి రైతులకైతే ఇంకా డబ్బులు అయితే వారి ఖాతాలో రైతుల ఖాతాలను అయితే ఇంకా జమ కాలేదు. అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధు యాసంగి రైతు బంధు పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు సాయం అందించారో, ఎన్ని నిధులు విడుదల చేశారన్న దానిపై స్పష్టత లేదు. 2 ఎకరాల భూమి ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే అందినట్టు తెలుస్తుంది. ఈరోజు అయితే ఎకరం భూమి గల కొందరు రైతులు కూడా తమకు పెట్టుబడి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెలకరులకైతే మీకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. రైతు రుణమాఫీ గురించి కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ప్రభుత్వం అయితే ఏం చెప్పిందో అయితే నేనైతే రేపైతే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ని అయితే తెలుసుకోవాలనుకుంటే బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోర్రి.